విజయవాడలో వరదలు చూసిన ప్రజలు విజయవాడపై తన ప్రతాపం చూపిస్తున్న కృష్ణమ్మ చూసి బహుశా బ్రహ్మంగారు చెప్పిన సమయం వచ్చిందేమో అని వణికిపోతున్నారు ప్రజలు. ఎప్పుడైతే కృష్ణానది దుర్గమ్మ అమ్మవారి ముక్కుపుడకని తాకుతుందో అప్పుడు ప్రళయం తప్పదని మనం వింటూ వస్తున్నాం. దీంతో ఇప్పుడు వరదలు రావడంతో ప్రతి ఒక్కరూ గయపడుతున్నారు. కానీ అంతలోనే అద్భుతం జరిగింది. తన ఒడిలో ఉన్న తన ప్రజల ప్రాణాలని కాపాడుకుంది ఆ కనకదుర్గమ్మ. అక్కడే ఉన్న కృష్ణమ్మ కూడా మెల్లిమెల్లిగా శాంతిస్తోంది. మరి అమ్మవారు తనని నమ్ముకున్న వాళ్లని ఎలా కాపాడుకుంది? కృష్ణమ్మ ఎలా శాంతించింది? అసలు అమావాస్య గండం అంటే ఏమిటి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు విజయవాడతో పాటు వరదల్లో చిక్కుకుంటున్న మిగతా ప్రాంతాల ప్రజలు కూడా క్షేమంగా ప్రాణాలతో బయటపడాలని కామెంట్స్ బాక్స్లో జయ దుర్గమాత అని కామెంట్ చేయండి. ఆ దుర్గమ్మని వేడుకుందాం. అసలు కన్నీ విని ఎరుగని వరదలు ఇవి. ఒక్కసారిగా కృష్ణమ్మ ఉప్పొంగిపోయింది. నగరంలోని పలు కాలనీలని మంచెత్తింది. గత 2 దశాబ్దాలలో అన్నాడు చూడని నష్టం జరిగింది. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన అతి పెద్ద వరదల్లో ఇప్పుడు విజయవాడ వరద కూడా వచ్చి చేరింది. విజయవాడ నగరంలో 40% పైగా ప్రాంతం వరద ముప్పిన గురైంది. నగరం చుట్టూ ఉన్న 2 నదులు కృష్ణ బుడమేరు ఒడ్డు దాటి నగరాన్ని ముంచేస్తాయి. విజయవాడలో ఎప్పుడు వరద అంటే తెలియని చాలా ప్రాంతాలు కూడా ఈసారి వరదల్లో మునిగిపోయాయి. అంటే వరద తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వరదలు ఎన్టీఆర్ జిల్లాలో 2,76,000 మంది ప్రజల్ని ప్రభావితం చేశాయి. అల్పపీడన వ్యవస్థతో ప్రేరేపితమైన కుండపోత వర్షాలుగా నగరం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలని ప్రభావితం చేశాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కుంభవృష్టి ప్రభావితం జిల్లాల పరిపాలన కుంటపడింది. ఇప్పుడు మరో విషయం బెజవాడ వాసుల్ని భయాందోళన గురిచేసింది. అది అమావాస్య గండం. అమావాస్య అంటే ఆటుపోర్లు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో సముద్రం నదులు ఆటుపోట్ల గురవుతాయి అంటారు. ఇప్పుడు అదే బెజవాడ వాసులు వెన్నులు వణుకు పుట్టిస్తుంది. అమావాస్య కారణంగా సముద్రం పోటు మీద ఉన్నాయి. సముద్రం పోటు మీద ఉంటే వరద నీటిని తనలోకి తీసుకోదు, వెనక్కి తంతుంది. అమావాస్య దాటిన తర్వాతనే సముద్రం వరద నీటిని తనలో తీసుకుంటుందని అన్నారు. అందుకే అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత మాత్రమే ప్రమాదం తప్పే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రకాశం బ్యారేజ్ ప్రమాదం అంచుకు చేరుకుతాయి. ఇక వరద నీరు అనుకున్న ప్రకారం సముద్రంలోకి చేరుకుంటే విజయవాడలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ వరద సోమవారం సాయంత్రానికి 12 లక్షల క్యూసెక్యులకు చేరుతుందని అంచనా వేసిన విషయం తెలిసింది. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రవాహం పెరుగుతూ ఉండడంతో 11,30,000 క్యూసెక్కులపైగా వరదనీరు వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. ఆ వరద సోమవారం సాయంత్రానికి 12 లక్షల క్యూసెక్ కులకి చేరుతుందని అంచనా వేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రకాశం బ్యారేజ్లోని అన్ని గేట్లు ఎత్తి నీటిని దిగకూడదు. ఇక కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో లంక గ్రామాలకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో లంక గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ నిండుకుండలా మారిన బ్యారేజ్లోకి కొట్టుకొచ్చిన పడవలు బ్యారేజ్ గేట్స్ బలంగా ఊయికొట్టడంతో గేట్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. కాగా విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. నే మొదలు పెడతామని 15 రోజుల్లోగా గేట్ల పనులను పూర్తి చేస్తామని తెలిపారు. భారీ వరదల వల్ల ప్రభావానికి గురైన విజయవాడ ఇందుకు కారణం అక్కడ రిటైనింగ్ వాల్ ఉండడమే. ఒకవేళ ఇది లేకపోయి ఉంటే కృష్ణలంకతో పాటు రాణిగారి తోట మునిగిపోయే పరిస్థితి ఉండేది. మొత్తం 12 లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకునేలా రిటైనింగ్ వాల్ నిర్మించారు. ప్రకాశం బ్యారేజ్ కింద గత ప్రభుత్వం హయాంలో ఈ నిర్మాణం జరిగింది. మొత్తం 6 డివిజన్లకు రక్షణగా ఈ ప్రవాహీ గోడని ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో కృష్ణా నదికి వరద పోటెత్తడంతో ఇక అమావాస్య సమయంలోనే తమని వరద గండం నుండి తప్పించాలని విజయవాడ వాసులు ఆ దుర్గమ్మను వేడుకున్నారు. అలాగే ఆ దుర్గమ్మ గుడిలో ఉండే అర్చకులు సైతం కృష్ణమ్మకి శాంతి పూజలు చేశారు. పసుపు కుంకుమలను వదిలి అనుగ్రహించాలని, ఈ ప్రమాదం నుండి తప్పించాలని వేడుకున్నారు. అలా దుర్గం మార్చకులు కృష్ణమ్మకి పూజలు చేయడంతో అమావాస్య అయినా కూడా ఆ కృష్ణమ్మ కొంతవరకు శాంతించుందే. అలాగే ఆ కనకదుర్గమ్మ కూడా తన వడిలో ఉన్న తన ప్రజల ప్రాణాలను కాపాడుకోగలిగింది.
చూసారు కదా ఫ్రెండ్స్, ఆ దుర్గమ్మ అమ్మవారు ఎప్పటినుండో ఎంతోమందిని కాపాడుతూ వస్తుంది. ఇప్పుడు కూడా ఎన్నో లక్షల మంది ప్రాణాలు కూడా కాపాడింది. ఆమెను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఎటువంటి నష్టం రాదని అర్థమవుతుంది కదా. కాబట్టి అమ్మవారి దయ అందరిపై ఉండాలని కోరుకుంటూ జయ మాత. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.